కాంగ్రెస్ ముఖ్య నేతల హస్తిన పర్యటన టూర్ కీలక విషయాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లొచ్చారు. అధ్యక్షుల ఎంపిక అంశాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఈ సందర్భంగా వారు చర్చించినట్లు సమాచారం. డీసీసీలతో పాటు ఇతర రాజకీయ అంశాలపై డిస్కషన్ జరిగింది. మంత్రుల మధ్య వివాదాలు, కొందరు ఎమ్మెల్యేల కమెంట్స్ పై కూడా చర్చ జరిగింది. అన్ని అంశాలు తమ దృష్టిలో ఉన్నాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు తెలిపింది. పరిపాలనతో పాటు ఇతర అంశాలపై రాష్ట్ర నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. మంత్రులతో పాటు ఎవరైనా క్రమశిక్షణ దాటితే కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్ ఇష్టానుసారంగా విమర్శిస్తే ప్రభుత్వాన్ని నడపడం కష్టమని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. హరీష, 2 రోజుల హస్తిన పర్యటన ముగించుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా హైదరాబాద్ రావడం జరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు ఢిల్లీలో ప్రధానంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ప్రభుత్వంలో జరుగుతున్న ఇంటర్నల్ వ్యవహారాలపైన ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించి ముఖ్యంగా పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పూర్తిగా ఈ వ్యవహారాలంతా కూడా ఆయనే చూస్తారు కాబట్టి ఆయనతోటే మొదటగా డీసీసీల అంశాన్ని డిస్కషన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డీసీసీల అంశం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. డీసీసీల ఎంపికనే నెక్స్ట్ పార్టీకి సంబంధించిన దశ అనేది కూడా చూడొచ్చు. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారే నెక్స్ట్ పార్టీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన వాటిలలో కూడా ఎంపిక కమిటీలలో కూడా వాళ్ళు కూడా క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్ష ఎంపికను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి ఏఐసీసీ నుంచి కూడా ఒక ప్రత్యేకమైన బృందం కూడా వచ్చి వారు కూడా ఒక ఇంటర్వ్యూల ప్రాసెస్ కూడా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అంతా కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో మొత్తం ఒక్కొక్క జిల్లాకు 6 చొప్పున పేర్లను సెలక్షన్ చేసి ఏఐసీసీ బృందం సెలక్షన్ చేయడం జరిగింది. ఈ 6 మందిలో ఎవరైతే ఫైనల్ గా చేయాలని దానికి సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా ఢిల్లీకి పిలిపించుకోవడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోటి కూడా డిస్కషన్ చేశారు. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలనే దానిపైన డిస్కషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా క్యాబినెట్ మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్ కానీ, ముఖ్యంగా వివాదాలు ఎక్కడికక్కడ జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా డిస్కషన్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ముఖ్యంగా క్యాబినెట్ మంత్రులకు సంబంధించి పొన్నం ప్రభాకర్ కానీ, అడ్లూరు లక్ష్మణ్కి సంబంధించి కానీ, ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్ అయితే చాలా దుమారాన్ని రేపింది. పార్టీకి కాస్త నష్టం కూడా జరిగిందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ కూడా ఈ అంశాలన్నిటి కూడా సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నిటి కూడా తామంతా కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసి మాట్లాడుతూ కూడా నేతలంతా కూడా తెలంగాణకు సంబంధించిన నేతలంతా కూడా అంతా హైకమాండ్ రాడర్ లో పనిచేస్తున్నట్టుగా హైకమాండ్ అంతా కూడా పరిశీలన చేస్తున్నట్టు కూడా పీసీసీ చీఫ్ కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అన్నింటిని కూడా పార్టీ అధిష్టానం కూడా చాలా నిశ్చితంగా గమనిస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ కి సంబంధించి ఎలాంటి విషయాలకు సంబంధించి నేతల కట్టు చర్యలకు సంబంధించి, అంటే ఎవరైనా లైన్ దాటితే వారిపైన తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వాటిని అన్నిటి కూడా పార్టీ అధిష్టానం నిశ్చితంగా గమనిస్తుంది. వారికి అవసరం వచ్చినప్పుడు సందర్భంలో వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటువంటి పరిణామాల వల్ల కాస్త డిస్టర్బెన్స్ జరుగుతుంది పార్టీకి సంబంధించి, ముఖ్యంగా ఈ పరిణామాలంతా కూడా ప్రభుత్వానికి కాస్త డిస్టర్బెన్స్ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే ఎక్కడెక్కడ జరుగుతుందో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కనుక ఇలాగే పరిస్థితి కొనసాగితే కనుక ప్రభుత్వం నడపడం కూడా కష్టసాధ్యమవుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ 2 రోజుల పర్యటన ముగించుకుని 2 రోజుల పర్యటనలో ప్రధానంగా ఇక్కడికి సంబంధించిన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కాబట్టి వాటన్నిటి కూడా డిస్కషన్ చేసి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ సంబంధించి జూబ్లీస్ ఉప ఎన్నిక కానీ వీటి అన్నిటికి సంబంధించి మిగతా వాటిని అన్నిటి కూడా ఖచ్చితంగా ఫోకస్ పెడుతుందని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులపైన కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ నేతలపైన కానీ పార్టీ అధిష్టానం తమ రాడర్ లో ఉన్నారని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.